నేను గోబీ పరోటాకు ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి. నేను ఫస్ట్ టైము మా గురువుగారి ఆశ్రమంలో తిన్న గోబీ పరోటా. అంటే ఆశ్రమం వాళ్ళు చేయలేదు. పంజాబీ వాళ్ళు వచ్చిండ్రు గురూజీ శిష్యులు. వాళ్ళు మేము రిటర్న్ అయ్యే రోజు చేశారనమాట. ఎలా చేశారంటే వాళ్ళు తురిమేసి ఊరికే ఉట్టిగా ఉప్పు, ఇంకా కొత్తిమీర అంతే ఏమో వేసామని చెప్పారు. చాలా బటరు వేశారనమాట కాల్చేటప్పుడు వాళ్ళు. సో, చాలా హెవీగా అనిపించింది ఒక్కటే. తర్వాత రెండోసారి తినింది మా వంట ఆవిడ దగ్గర. ఆవిడ గోబీని యాజ్ ఇట్ ఈజ్‌గా కడిగేసి, అలాగే డైరెక్ట్‌గా గ్రేటర్‌లో తురిమేసి ఉప్పు, కారం, కొత్తిమీర, ధనియా పౌడర్ ఆవిడేసేది అంతే. ఇంకా ఉల్లిపాయలు గూడా వేసిందో లేదో అంతగా తెలీదు. అందులో నుండి గోబీ టేస్ట్ ఏం రాలేదు. అంటే గోబీ పరోటా తిన్నప్పుడు గోబీ టేస్ట్ రావాలి గదా! ఇప్పుడు నేనేం జేస్తున్నానంటే చాపర్‌లో చూసారు గదా! ఆనియన్ చాపరు దాంతో సన్నగా కట్ చేశానండి. ముందు ఏం చేశానంటే గోబీని హాట్ వాటర్‌లో వేసి 2 మినిట్స్ ఉంచి తీసి, ఆ తర్వాత నేను కాడలతో సహా వేసుకున్నా. ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలని. మాకిప్పుడు గోబీ ఏంటంటే ఇక్కడ కేజీ రూ. 20 సీజన్ గదా! దొరుకుతది. ఫ్రెష్‌గా చాలా బావుంటదనమాట. సో, మా పాపకి ఇష్టమని చేస్తున్నా. బట్ గోబీ పరోటా ఎలాగైనా చేసుకోండి. మీ ఆప్షనల్ దీనికి ఇది అది ఏసుకోవాలని ఏం లేదు. నేను గూడా ఫస్ట్ టైమ్ ఏం చేశాను, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, తరిగిన కొత్తిమీరని చాపర్‌లేసా, ఉల్లిపాయలు, ఆ తర్వాత అజ్వైన్ ఏసాను, వాము అంటే బజ్జీలల్లో ఏస్తాం గదా! అది వేశాననమాట. అది ఫస్ట్ టైము. అంటే నేను ఒక 4, 5 వీడియోలు చూస్తానండి. ఎక్కడైనా ఏదైనా కొత్త రెసిపీ చేసేటప్పుడు ఒక వీడియో చూసి దాన్ని ఫాలో అవ్వను. అందులో నుండి అన్ని టిప్స్ నాకు నచ్చినవి తీసుకొని నేను చేస్తా. సో, నా సొంత ఐడియాలు గూడా అనమాట. యాక్చువల్‌గా ధనియా పౌడర్ గూడా వేయొచ్చు. గరం మసాలా, చాట్ మసాలా మన ఆప్షనల్. మన టేస్ట్ కొద్ది కర్రీస్‌లో ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోండి. ఇంకొందరిని చూసాను మగ్గబెట్టినారు. మగ్గబెడితే అప్పుడు కర్రీ అయిపోతది. సో, నేను గ్రేట్ చేసిన దానికంటే ఈ చాపర్‌లో ఈజీ అనుకున్నా గానీ, ఈ చాపర్‌లో గ్రేట్ లాగా అవ్వదు. సో, ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు గ్రేట్ చేసుకోండి చక్కగా ఓపికుంటే. నేనైతే చాపర్‌లో చేశాను గనక నాకు కొంచెము పరోటా చేయటం ఇబ్బందయింది. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇంక ఇలాంటివి ప్రతీదీ పరోటా రూపంలో చేసుకుంటే కర్రీతో పనుండదు. కొంచెం పనిలాగా అనిపిస్తది గానీ, ఇంకా మనకేందంటే పికిల్స్ మెయిన్ వీళ్ళ పరోటాస్‌కు మన సౌత్ ఇండియన్ పికిల్ కంటే గూడా మిక్స్డ్ పికిల్ అయి బావుంటాయి. దీంట్లో చాట్ మసాలా అవేమేయలా చూడండి, అజ్వైన్ ఏసాను. సో, 4, 5 ఐడియాలన్నీ చూసి ఏ వంటైనా చేసుకునేటప్పుడు మీ సొంత టేస్ట్‌ని బట్టి చేసుకోండి. అల్లం, వెల్లుల్లి పేస్ట్ గూడా వేసుకోండి. నేనైతే విడిగా అల్లము, వెల్లుల్లి కొంచెం నాకు వెల్లుల్లి ఎక్కువైనట్టు అనిపించింది. బట్ టేస్ట్ బావుంది. సిమ్‌లో కాల్చుకోవాలండి. నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తా, షార్ట్‌లో చూపిస్తా. మనము క్యాబేజ్ పరోటా గూడా చేసుకోవచ్చు. నేను ఆ రోజు అడిగా వంట ఆవిడను. క్యాబేజ్ పరోటా గూడా చేస్తారంటే, లేదు నాకు తెలీదు చెయ్యరు అనింది.